హాయ్ అండి, వెల్కమ్ టు మధుస్ వరల్డ్. ఇవాళ నేను వెజ్ శాండ్విచ్ చేస్తున్నానండి. దానికోసం ముందుగా బంగాళదుంపలు ఒక 4 తీసుకున్నానండి. ఇది కట్ చేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుని తర్వాత మీకు చూపిస్తాను. 4 విజిల్స్ వచ్చేసాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. చల్లారాక బంగాళదుంపలు బయట తీసుకుంటాను. కుక్కర్లో బంగాళదుంప ఉడికించుకున్నాను కదండి, అది చల్లారడానికి పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఉల్లిపాయ ఒక పెద్దది తీసుకున్నానండి, అది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఒక టమాటా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఒక క్యాప్సికమ్ అండి, ఇది చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొత్తిమీర ఒక చిన్న కట్టండి. ఒక అరడజను పచ్చిమిరపకాయలు. ఇది టమాటా కెచప్ అండి, మయోనైజు, బటరు, గరం మసాలా, సాల్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం అండి. ఈ బంగాళదుంప మనకి చల్లారే లోపల ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టేసుకుంటే బంగాళదుంప చల్లారంగానే అది కూడా పేస్ట్ చేసి చూపిస్తాను. పొయ్యి మీద బాణీ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఎక్కువ ఆయిల్ పట్టదండి, కొద్దిగానే వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఒక అరడజన పచ్చిమిరపకాయలు ఇలా రౌండ్గా కట్ చేసుకున్నానండి నీట్గా. ఇప్పుడు వేసేసుకుంటున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. కొద్దిగా ఉల్లిపాయలు వేగాలండి. ఈ ఆయిల్లో ఈ ఉల్లిపాయలు మొత్తం అంతా ఫ్రై అవ్వాలండి. అప్పుడు టమాటాలు వేస్తాను. అంటే ఇప్పుడు బంగాళదుంపలు బాయిల్ చేసుకున్న తర్వాత పచ్చి ఉల్లిపాయలు వేసి టమాటాలు వేసి చేసుకుంటారు, అదొక పద్ధతి. ఇది నేను ఇలా వేయించి చేస్తున్నాను నేను మాత్రం. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదండి, క్యాప్సికమ్ వేస్తున్నాను. ఎన్ని ఎక్కువ వెజిటబుల్స్ వేసుకుంటే అంత బాగుంటుందండి. బఠానీ కూడా వేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు. క్యాప్సికమ్ ఇలా ఫ్రై అవుతోంది కదండి, ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాను. వెజిటబుల్స్ అన్నీ కాస్త వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుందండి, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. రకరకాలుగా చేస్తారండి శాండ్విచ్, తలొక్కళ్ళు తల రకంగా చేస్తారు. టమాటాలు ఇలా మెత్తబడిపోయాయండి. సాల్ట్ టేస్ట్కి సరిపడ వేసుకుంటున్నానండి. అలాగే కారం, ధనియాల పొడి అండి ఒక 2 స్పూన్లు, 1 స్పూన్ జీలకర్ర పొడి, గరం మసాలా అండి. ఈ స్పైసెస్ అన్నీ వేసేసాను కదండి, ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చేస్తే బోరు కొట్టదండి. ఎప్పుడు ఒకలా కాకుండా మార్చి మార్చి చేస్తూ ఉంటే, శాండ్విచ్ అనే కదండి ఏదైనా సరే. ఇప్పుడు దీంట్లోకి టమాటా కెచప్ వేస్తున్నానండి, ఒక 2 స్పూన్స్. కెచప్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. బంగాళదుంపలు చల్లారిపోయాయండి, తొక్కు తీసేసి మెత్తగా మెదిపి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ గ్రేవీలో దాన్ని కలిపేసుకుంటాను. ఇదిగోనండి, ఇప్పుడు దీంట్లో వేసి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బంగాళదుంపలు వేసేసుకున్నా కదండి, మళ్ళీ మొత్తం అంతా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనకి స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుంటాను. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటున్నానండి. ఈ స్టఫింగ్ చాలా బాగుంటుందండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొత్తిమీర వేసేసి కలిపేసుకున్నాక నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. అయిపోయినట్టే, మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. బ్రెడ్ మనం కాల్చుకోవడానికి
బటరు మెల్ట్ చేసుకుంటున్నానండి. కరిగితే మనకి బ్రెడ్ మీద వేసుకోవడానికి చాలా తేలిగ్గా వస్తుందని. ఇప్పుడు శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. బ్రెడ్ స్లైసులు తీసుకున్నానండి, మయోనైజ్, మన టమాటా కెచప్, కొద్దిగా బటర్ మెల్ట్ చేసుకున్నానండి బటరు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ స్లైస్లు 2 తీసుకుని టమాటా కెచప్ 1 స్పూన్ ఇలా రాసుకుని, టమాటా కెచప్ రాసుకున్నానండి. ఇంకో స్లైస్ దాని మీద మయోనైజ్ రాస్తున్నాను. ఒక దాని మీదేమో టమాటా కెచప్, ఒక దాని మీదేమో మయోనైజ్ రాసుకుంటున్నాను. దీని మీద మన స్టఫింగ్ పెడతానండి నేను. ఒక స్పూను స్టఫింగ్ పెడుతున్నానండి. ఒక స్పూన్ స్టఫింగ్ పెట్టుకున్నాను. స్టవ్ మీద పెనం పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్నానండి. పెనం కొద్దిగా హీట్ ఎక్కాలి. ఇది ఇనప పెనం అండి. దీని మీద కనుక మనం శాండ్విచ్ చేసుకుంటే బ్రెడ్ చక్కగా అన్ని వైపులా ఎర్రగా కాలుతుందండి. ఇప్పుడు ఇలా మనం రెడీ చేసుకున్న శాండ్విచ్ని క్లోజ్ చేసేసుకుని బటర్ దీని మీద కొద్దిగా అప్లై చేసుకుని, పెనం మీద కొద్దిగా బటర్ అప్లై చేసుకుందామండి. పెనం మీద కూడా కొద్దిగా బటర్ వేసుకుని బటరు ఎక్కువ వేసుకుని కాల్చుకోండి, బాగుంటుంది శాండ్విచ్ ఎర్రగా. రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలండి. ఒకవైపు ఎర్రగా కాలిందండి, ఇంకోవైపు కూడా ఇలా కాల్చుకుంటున్నాను. చూసారు ఎంత ఎర్రగా వేగిందో. బటరు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, బాగా కాలుతుంది. అన్ని వైపులకి అలా పెట్టుకోవడానికి స్ప్రెడ్ అవుతుంది మనకి. బటర్ ఎక్కువ వేయటం వల్ల ఏంటంటేనండి క్రిస్పీనెస్ వస్తుంది మనకి బ్రెడ్. అయిపోయిందండి. దీన్ని కట్ చేసుకుని చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది పిజ్జా కట్టర్ అండి. దీంతో కట్ చేసుకుంటే మనకి సమానంగా కట్ అవుతుంది ఇలాగా. చూసారా, బటర్ వేసుకుని చక్కగా కాల్చుకునేప్పటికి ఎంత కరెక్ట్గా మనకి కట్ అవుతుందో. ఇంతేనండి. ప్లేట్లోకి సర్వ్ చేసుకుని చూపిస్తాను మీకు. చూసారా ఎంత బాగా వచ్చిందో. అన్ని వైపులా వేగిందండి బ్రెడ్, మధ్యలో స్టఫింగ్. ఇప్పుడు ఇంకో బ్రెడ్ తీసుకుందాము. టమాటా కెచప్ రాసుకుంటున్నాను, అలాగే మయోనైజ్ కూడా రాసుకుంటున్నాను. రాసేసుకున్నానండి. ఇప్పుడు స్టఫింగ్ పెడుతున్నాను. స్టఫింగ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది, కొద్ది కొద్దిగా కాకుండా. ఇప్పుడు స్టఫింగ్ చేసుకున్నాను కదండి, దీంతో క్లోజ్ చేసుకుంటున్నాను. దాని మీద బటర్ వేసుకుంటున్నాను. కాస్త బటర్ ఎక్కువ వేసుకుంటున్నాను నేను. పైన కూడా ఇలా బటర్ అప్లై చేసుకోవాలి. ఇంకోవైపు తిప్పుకున్నానండి. రెడీ అయిపోయిందండి ఇంకోటి కూడా. ఈ బ్రెడ్ శాండ్విచ్ బ్రెడ్ అని దొరుకుతుందండి, పెద్దగా ఉంటుంది, బాగుంటుంది. అది తెచ్చుకున్నాను నేను.
టమాటా కెచప్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టఫింగ్ పెట్టేసుకున్నానండి. కవర్ చేసేసి పెనం మీద ఫ్రై చేసేసుకుంటాను. బటర్ మాత్రం ఎక్కువ వేసుకోండి. అప్పుడు మనకి ఈ బ్రెడ్ బాగా వేగుతుందండి, అందుకోసమని. ఇది పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు అందరూ ఇష్టంగా తింటారండి. చేసే తీరులో చేస్తే చాలా బాగుంటుందండి. ఇది పర్ఫెక్ట్గా వస్తుంది, కానీ కాస్త టైం తీసుకోవాలి, కాస్త ఓపిక రెండూ కావాలి. బాగా ఫ్రై అయిందండి. 2 వైపులా తిప్పి కాల్చేసుకున్నాను. మళ్ళీ బటర్ కొద్దిగా అప్లై చేసుకుంటున్నాను. ఎంత బటర్ వేస్తే బ్రెడ్కి అంత టేస్ట్ వస్తుందండి. ఇంకోవైపు కాలింది, చూసుకుంటున్నాను. చూసారా రెండో వైపు ఎలా వచ్చిందో? అయిపోయిందండి, ఇది తీసేసుకుంటున్నాను. కట్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసి చూపిస్తానండి మీకు. ఈ పిజ్జా కట్టర్తో కట్ చేసుకుంటే కరెక్ట్గా సమానంగా కట్ అవుతుందండి మనకి, స్పూన్స్ వాటికన్నా. చూసారా, మయోనైజు మన స్టఫింగు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది ప్లేట్లోకి సర్వ్ చేసుకుని చూపిస్తానండి మీకు. వేడి వేడి వెజ్ శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. ఇది టమాటా కెచప్తో కానీ మయోనైజ్తో కానీ నలుచుకు తింటే చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.